రియాజ్ ఎన్కౌంటర్ మీద ఒక చర్చ సమాజంలో జరుగుతోంది. అంటే ఎన్కౌంటర్ అనే పేరుతో చంపేయటం, అతని ద్వారా సమాజానికి హాని జరగబోతోంది అని వీళ్ళే చెప్పి మేము సమాజాన్ని కాపాడటం కోసం అతని బారి నుంచి అని చెప్పి చంపేసినటువంటి ఒక తీరు. ఇది ప్రజాస్వామ్యం మీద జరుపుతున్నటువంటి ఎన్కౌంటర్లో భాగంగానే జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఇవి ఈ రోజున కొత్త కాదు. అంటే ఇప్పుడు రియాజ్ దగ్గరికి వచ్చేసరికి అతను హ్యాబిచువల్ అఫెండర్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అయి ఉండొచ్చు కూడా, దాంతో మనకి పేచీ ఉండాల్సిన అవసరం లేదు. అతని సామాజిక నేపథ్యము అతన్ని నేరస్తుడిగా మార్చి ఉండొచ్చు. దానికి సంబంధించినటువంటి సామాజిక లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం ఖచ్చితంగా జరిగి ఉండాలి. నిజానికి ఇది ప్రజాస్వామిక దేశం అని చెప్తున్నారు, కానీ ఇక్కడ చాలా సందర్భాల్లో ప్రజల అభిప్రాయాలను కూడా రిగ్గింగ్ చేయటం అనే కార్యక్రమం జరుగుతోంది. ప్రజల అభిప్రాయాలను రిగ్గింగ్ చేయటం అంటే వీళ్ళు ఒక ఒపీనియన్, అంటే వీళ్ళు చేయదలుచుకున్న కార్యక్రమాన్ని ప్రజల మనసుల్లో నుంచి ప్రజల నోట బయటకు రప్పించడం అనేది ఒక కార్యక్రమంగా జరుగుతోంది. వరంగల్లో ఒక యాసిడ్ దాడి జరిగితే ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి నిందితుల్ని ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పి ప్లకార్డులు పట్టుకుంటారు. ఈ ఎన్కౌంటర్ చేయటము అంటే చంపేయటం అనే దాన్ని ఎన్కౌంటర్ చేయటం అంటే చివరికి ఎలా తయారైందంటే, ఎన్కౌంటర్ అంటే అర్థం ఏమిటని ఎవరినైనా అడిగితే పోలీసులు చేసే హత్యలు అని చెప్పే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇది స్థిరపడిపోయినటువంటి అభిప్రాయం, సమాజంలో చాలా ఓపెన్గా స్థిరపడిపోయినటువంటి అభిప్రాయం. చాలా సినిమాల్లో కూడా మనకు దీనికి సంబంధించినటువంటి రెఫరెన్స్ డైలాగులు కనిపిస్తాయి. పిచ్చి వేషాలు వేస్తే ఎన్కౌంటర్ చేసి చంపేస్తానంటాడు ఓ సినిమాలో విలన్. పరుచూరు గోపాలకృష్ణ గారు రాశారు డైలాగ్. కాబట్టి ఇలా స్థిరపడిపోయినటువంటి అర్థానికి ఏమాత్రము ఇబ్బంది కలగకుండా రియాజ్ని చంపేశారు. ఇది ప్రతీకార హత్య అని మాత్రమే చెప్పాలి. అంటే అతన్ని తీసుకొస్తున్నటువంటి కానిస్టేబుల్ మీద అతను దాడి చేశాడు. అతన్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఉండొచ్చు. అంటే అరెస్ట్ అయిన తర్వాత అతను పారిపోవడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. అతని ఇష్టానికి వ్యతిరేకంగా జరిగినటువంటి కార్యక్రమం కాబట్టి అతను తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కానిస్టేబుల్ మీద దాడి చేశాడు. ఆ దాడిలో కానిస్టేబుల్ చనిపోయాడు. ఇంకొక వివాదాన్ని రేపలేదు అదృష్టవశాత్తు, అది కూడా రేపుతున్నటువంటి పరిస్థితి ఉండొచ్చు కూడా. ఈ చనిపోయినటువంటి కానిస్టేబుల్ పేరు ప్రమోద్. అతను హిందువు, ఇతను ముస్లిం అనేటువంటి ఒక గొడవ రేపేటువంటి అవకాశం కూడా ఉంది. అది ఆల్రెడీ అక్కడ అండర్ కరెంట్లో నడుస్తూ ఉండవచ్చు. కానీ ఇక్కడ ప్రధానంగా చూడవలసింది ఇది రివెంజ్ ప్రోగ్రామే. ఒక కానిస్టేబుల్ నువ్వు చంపేస్తావా అని చెప్పి ఆ అకౌంట్లో ఇతని ద్వారా హాస్పిటల్లో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అనేది క్రియేట్ చేసి కాల్చి చంపేసి ఈ కట్టుకథని అల్లటం. ఈ కట్టుకథ అల్లటం అనేది పోలీసు వాళ్ళకి అలవాటు లేని పని కాదు. అల్లూరి సీతారామరాజుది మొదటి ఎన్కౌంటర్ మన చరిత్రలోకి వెళితే 1924 నుంచి మనకి అలవాటు అయిపోయినటువంటి ప్రక్రియ. ఇది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్న విద్య. ఈ ఎన్కౌంటర్ కథనం అల్లటము అనేది. ఆ రోజున అల్లూరి సీతారామరాజును కూడా అలాగే పట్టుకున్నారు, నిరాయుధంగానే పట్టుకున్నారు ఆయన్ని. ఆయన సరెండర్ అవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భంలో ఆయన్ని మేజర్ గుడాలు అరెస్ట్ చేసి కాల్చి చంపేసి ఆయన మా మీద దాడి జరపబోతుండగా ఆత్మరక్షణ కోసం మేము జరిపిన కాల్పుల్లో ఆయన చనిపోయాడు అని చెప్పి పేపర్కి ఇచ్చారు. ఆంధ్రపత్రికలో అచ్చైనటువంటి ఆ స్టేట్మెంట్ ఇప్పటికీ ఇంటర్నెట్లో సర్క్యులేషన్లోనే ఉంది. అదే కథని ప్రతి ఎన్కౌంటర్ సందర్భంలోనూ కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది మన పోలీసు డిపార్ట్మెంట్. కాబట్టి దాదాపుగా అలాంటి స్టేట్మెంట్ ప్రతి ఎన్కౌంటర్లోనూ కాపీ పేస్ట్ అవుతుంది. అదే ఇక్కడ కూడా జరిగింది. ఇలా ఎన్కౌంటర్లు చేసి, అంటే పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ ఇమేజ్ పెంచుకోవడానికి కూడా ఎన్కౌంటర్లు చేసిన సందర్భాలు చూడొచ్చు మనం. నిమ్మగడ్డ సురేంద్రబాబు గారు విజయవాడ సిపిగా ఉండగా ఆయన తన ఇమేజ్ బూస్టప్ చేసుకోవడం కోసం బుడ్డశంతన్ అని ఒక వ్యక్తిని చంపేశాడు. పోలీస్ స్టేషన్లో ఇంట్రాగేషన్ పేరుతో తీసుకొచ్చి చంపేశాడు. చంపేసిన తర్వాత
అతను చేసినటువంటి పనులని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. అతను ఏదో ఆడపిల్లల్ని వేధిస్తాడు, ఏడిపిస్తాడు అని చెప్పి కొంతమందితో మాట్లాడించి తద్వారా మిడిల్ క్లాస్ మనసులు గెలుచుకునే ప్రయత్నంలో భాగంగా సురేంద్రబాబు గారు అతన్ని చంపడం సబబే. ఆయనే మన సిపిగా ఉండాలని ఆ రోజుల్లో పోస్టర్లు వెలిసాయి విజయవాడ గోడల మీద. ఇలా పోలీస్ ఆఫీసర్లు తమ ఇమేజ్ బూస్టప్ చేసుకోవడానికి కూడా అడపాదడప ఎన్కౌంటర్లకు పాల్పడటం అనేది మనకి చరిత్రలో ఉంది. ఆ క్రమంలో చూస్తే ఇప్పుడు రియాజ్ ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది, ఆ లోతుల్లోకి అతను ఏమిటి, అసలు అతని నేర ప్రవృత్తి ఏమిటి, అతను హ్యాబిచువల్ అఫెండర్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. అయ్యుండొచ్చు. దానికి సంబంధించినటువంటి లోతుల్లోకి వెళ్ళి కూడా పరిశోధించాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ ఆ కార్యక్రమం జరుగుతోంది. నేరగాళ్ళు ఇప్పుడు మన జైళ్ళకి వెళ్తే చాలా స్పష్టంగా జైళ్లలో కులగణన గనక చేస్తే మెజారిటీ 90% దళితులే జైళ్లలో ఉండటం మనం చూడొచ్చు. దళితులు అలాగే మైనారిటీలు వీళ్ళు మాత్రమే జైళ్లలో ఉంటారు. ఎందుకు ఉంటారు అంటే నేరాలు ఈ దేశంలో నేరాలు కేవలం దళితులు మైనారిటీలు మాత్రమే చేస్తారా, అగ్రకులాల వాళ్ళు ఎటువంటి నేరాలు చెయ్యరా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది జైళ్లలో గనక కులగణన చేస్తే. కాబట్టి ఇదొక నేరేటివ్ బిల్డ్ చేసి వీళ్ళకి అవకాశం ఉండదు, అంటే తప్పించుకోవటానికి అవకాశం ఉండదు. అలాగే జైలు నుంచి తప్పించుకోవడానికి అంటే బెయిల్ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు, బయటకు రావడానికి అవకాశం ఉండదు. కేసులు తేలక అక్కడే ఉండిపోతారు, రిమాండ్లు శిక్షలు పడితే అనుభవిస్తారు. ఏ రకమైనటువంటి వెసులుబాట్లు లేని జీవితాలు, మేనేజ్మెంట్ తెలియనటువంటి పరిస్థితి, మేనేజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి. అగ్రకులాల వాళ్ళు నేరాలు చేస్తే చాలా ఈజీగా మేనేజ్ చేసుకుని ఏదో పద్ధతిలో వాళ్ళు బయటపడిపోతారు. అందుకని వాళ్ళు జైల్లో కనబడరు, వాళ్ళు బయట సమాజంలో తిరిగేస్తూ ఉంటారు. వీళ్ళేమో అవకాశం లేక జైళ్లలో మగ్గిపోతూ ఉంటారు. జైళ్లలో కులగణన చేస్తే వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తారు. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి, భారతదేశంలో కనిపించేటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఇది. జైళ్లలో పర్టికులర్గా చాలా సందర్భాల్లో కొన్ని కులాలని నేరస్థ కులాలుగానే మాట్లాడుకుంటాం కూడా మనం. ఇప్పుడు రియాజ్ అనేవాడు ఇలా నేరస్తుడు, హ్యాబిచువల్ అఫెండర్ అంటే నిజమే, వాళ్ళు అలాగే ఉంటారు అని మాట్లాడతారు. పాత బస్తీలో చాలా మంది మీద ఇలాంటి ఒక వేగ్ స్టేట్మెంట్ ఇచ్చేయడం మనకు తెలుసు స్పష్టంగా. అలాగే కొన్ని పర్టికులర్గా కొన్ని కులాలని నేరస్థ కులాలుగా, ఎరుకల కులాన్ని నేరస్థ కులంగా భావించి సెటిల్మెంట్ గ్రామాలు నిర్మించినటువంటి చరిత్ర కూడా ఉంది మనకి. అంటే నేరాలు వీళ్ళే చేస్తారు అనేటువంటి ఒక నేరేటివ్ కల్పించటం, ఇది కుల సమాజం. ఇప్పుడు సనాతన ధర్మం అని చాలా మంది మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం అంటే ఏమీ కాదు, కుల సమాజమే. కుల ధర్మాన్ని ప్రతిష్ఠింపజేయటమే, కుల ధర్మమే సనాతన ధర్మం, అంతకు మించి ఏమీ కాదు అది. ఈ సనాతన ధర్మానికి పునాది ఏంటంటే కృష్ణుడు చెప్తాడు, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని. అంటే ఎంత గొప్పదైన నీకు అనిపించినప్పటికీ పరధర్మం అంటే నీ కులధర్మం కానిది పరధర్మం, ఆ పరధర్మాన్ని ఆచరించాలి అని అనుకోవడం పాపం. నీ కులధర్మం, నీ కులం ఏం చేయాలని చెప్పిందో టెక్స్ట్, అకార్డింగ్ టు టెక్స్ట్ నువ్వు అదే చేయాలి. నువ్వు చెప్పులు కుట్టే కులంలో పుట్టి వేదం చదువుతానంటే కుదరదు అని, అది సనాతన ధర్మం చెప్పినటువంటి ఒక పద్ధతి. ఈ పద్ధతిని మేరటం అంటే సనాతన ధర్మాన్ని మేరటంగానే చూడాలి. ఈ కుల వ్యవస్థ, ఈ సనాతన ధర్మము, ఈ వైదిక మతము, దీని తాలూకా అణిచివేత, సాంస్కృతిక పరమైనటువంటి అణిచివేత ఇన్ని ఉన్నాయి మనకి. వీటన్నిటి నేపథ్యంలో మనం పర్టికులర్గా ఈ కులాల వాళ్ళు వీళ్ళే, ఈ మతాల వాళ్ళు వీళ్ళే నేరాలు చేస్తారు అనేటువంటి ఒక నేరేటివ్ మన బుర్రల్లో నింపేసి ఉండడం చేత ఈ రియాజ్ అనేవాడిని చంపేశారు అనగానే సానుభూతి రాదు, వ్యక్తం కాదు. ఇది కండిషన్. అందుకని ఈ రియాజ్ ఎన్కౌంటర్, అతను నేరస్తుడు, అతను హ్యాబిచువల్ అఫెండర్, కానిస్టేబుల్ని చంపేసిన వాడిని చంపేయటం తప్పేం కాదు అనే ఆర్గ్యుమెంట్
ప్రబలుతోంది. అంతే తప్ప పోలీసులు రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించారు అని ఎవరు మాట్లాడట్లేదు. అతను నేరస్తుడే కావచ్చు, అతను ఇంకేదైనా కావచ్చు, చంపే హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి? చంపటం కాదు కదా వీళ్ళు చేయవలసిన పని. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ వీళ్ళు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని 24 గంటల్లో తీసుకెళ్లి కోర్టు ముందు హాజరుపరచాలి. కోర్టు కావాలంటే అతనికి ఉరిశిక్ష విధించి ఉరి తీసి చంపొచ్చు, మనకు అభ్యంతరం లేదు. మన సమాజం ఎలా తయారైందంటే కసబ్ని జైల్లో పెట్టి అక్కడి నుంచి రోజు అతను ఏం తింటున్నాడు, అతనికి సెక్యూరిటీకి ఎంత ఖర్చు అయింది అని రోజు ఆ అకౌంట్, ఆ బ్యాలెన్స్ షీటు, ఒక స్క్రీన్ షాట్ మనకి వాట్సాప్లో విపరీతంగా సర్క్యులేట్ అయ్యేది ఆ రోజుల్లో, గుర్తుండేదైతే. అంటే అతన్ని ఎందుకు పోషిస్తోంది మన దేశం? మన డబ్బులన్నీ, మనం కడుతున్న పన్నులన్నీ కసబ్కి ఖర్చు పెడుతోంది ఈ ప్రభుత్వం. తొందరగా చంపేయాలి అతన్ని. అతను అంత దారుణం చేస్తే అతను అలా భరించటం ఏమిటి? ఇది ఒక మూడ్ క్రియేట్ చేయటం, పబ్లిక్ లో ఒక మూడ్ క్రియేట్ చేసేటువంటి ప్రోగ్రాము. అందులో భాగమే ఇదంతా. ఒక నేరస్తుడిని చంపేయచ్చు అంటే అతను నేరస్తుడిగా మారటానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, అతను ఎందుకు అలా మారాడు, ఈ అధ్యయనము, ఈ అన్వేషణ ఇది సమాజానికి అక్కర్లేదా? కానీ రాజ్యాంగం పట్టించుకుంది ఇవన్నీ. రాజ్యాంగం పట్టించుకుని ఇవన్నీ మెన్షన్ చేశారు. అక్కడ ఒక మనిషిని అరెస్ట్ చేసినప్పుడు అతని సామాజిక నేపథ్యం ఏమిటి, ఏ నేపథ్యంలో ఆ నేరం జరిగింది కూడా పరిశీలించి తీరవలసినటువంటి అవసరం ఉంది అనేది మెన్షన్ చేసినప్పటికీ దాన్ని ఎవరు పట్టించుకోరు, మాట్లాడరు. అది స్థిరపరిచేసి చంపేయటం అనేది ఇన్స్టెంట్ జస్టిస్ అనే పద్ధతిలో ప్రజల నుంచి వాళ్ళు కోరింది మాట్లాడించి ఆ తర్వాత ఆ కార్యక్రమం చేయటం అనే పని జరిగిపోతుంది. కొన్ని సందర్భాల్లో చేసిన పనికి జస్టిఫికేషన్ కూడా జనంతోనే మాట్లాడిస్తున్నారు, జనం మధ్యలో గొడవలు పెడుతున్నారు. ఈ ఎన్కౌంటర్ను సమర్థించేవాళ్ళు, సమర్థించని వాళ్ళు, ఇలా 2 సెక్షన్స్గా జనాల్ని చీల్చేసి వాళ్ళని ఆ ఏరియాలో ఎంగేజ్ చేసి వీళ్ళ కార్యక్రమాలు వీళ్ళు చేసుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి రియాజ్ ఎన్కౌంటర్ అనేది చాలా ఖచ్చితంగా భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖండించి ప్రభుత్వాన్ని, పర్టికులర్గా పోలీసుల్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. మనం కనీసంగా రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలో భాగంగానే రియాజ్ ఎన్కౌంటర్ మీద గళమెత్తి పోలీసుల్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఫ్రెండ్లీ పోలీసింగ్ అనగా అందరితోనూ ఫ్రెండ్లీగా ఉండటం కాదు అనే విషయం అర్థం చేసుకోండి అని చెప్పాడు ఆయన. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ప్రతి వాళ్ళతోనూ ఫ్రెండ్లీగా ఉంటారు అనుకుంటారేమో. మేము ఎవరితో ఫ్రెండ్లీగా ఉంటామో వాళ్ళతో ఉంటాం, ఎవరిని చంపేయాలో వాళ్ళని చంపేస్తామని చెప్పడమే. మా చేతుల్లో తుపాకీ ఉంటుందనే విషయం స్ఫురణలో ఉంచుకొని బిహేవ్ చేయండి అని చెప్పడం. వీళ్ళు ఆయుధాలు పట్టుకుని ప్రజల మీద దాడులు చేయొచ్చు, ఎన్కౌంటర్లు చేయొచ్చు, ఎవరినైనా చంపేయచ్చు. కానీ వీళ్ళని ప్రతిఘటిస్తూ అవతల వాడు ఆయుధం పట్టుకుంటే మాత్రం వీళ్ళు తట్టుకోలేరు, భరించలేరు. వాళ్ళు పోరాట విరమణ చేయాలి, ఆయుధాలు దించేయాలి, సరెండర్ అయిపోవాలి అని చెప్పి గొడవ. అప్పుడు వీళ్ళు శాంతి కాముకులు అయిపోతారు, శాంతి కపోతాలుగా మారిపోతారు. వీళ్ళు ఆయుధం పట్టుకున్నప్పుడు మాత్రం వీళ్ళకి శాంతి, ఇంకొకటి రాజ్యాంగము, ఈ విలువలు ఇవేవి గుర్తురావు. అటువంటి ఓ దుర్మార్గమైన డ్యూయల్ మెంటాలిటీ మెయింటైన్ చేస్తూ ఈ డ్యూయల్ మెంటాలిటీని ప్రతి ఒక్క మనిషి బుర్రలోనూ జొప్పించి ప్రతి ఒక్కరిని క్రిమినల్ గా మార్చి, రాజ్యాంగ వ్యతిరేకిగా మార్చి, ఫైనల్ గా రాజ్యాంగం మీద కూడా వ్యతిరేక అభిప్రాయం క్రియేట్ చేసి, అసలు ఈ రాజ్యాంగం మనకు వద్దండి, ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి అంటే ప్రభుత్వం ఏం చేస్తే అది రాజ్యాంగం అనే వాతావరణం మిడిల్ క్లాస్లో నుంచి అది ఆ అభిప్రాయం బలంగా తీసుకురావడానికి, అంటే ప్రజల బుర్రలు పొల్యూట్ చేయటం అనే కార్యక్రమం చాలా వ్యూహాత్మకంగా భారతీయ జనతా పార్టీ ప్రారంభ అంటే 80 దశకం నుంచి చేస్తూ వస్తోంది. 80 దశకం నుంచి అని ఎందుకు అంటున్నానంటే, అంతకు ముందు ఒక ప్రయోగం చేశాడు వాళ్ళు. జనతా పార్టీ అనేటువంటి పార్టీ నిర్మాణంలో జనసంఘ్ పాత్ర ఉంది. అయితే అప్పటికి ఉన్నటువంటి అభిప్రాయాల ప్రకారం వాళ్ళు డెమోక్రటిక్ లైన్లోనే వెళ్ళాలి అని జయప్రకాష్ నారాయణ్, సంపూర్ణ విప్లవం అన్న జయప్రకాష్ నారాయణ్ని, అలాగే మొరార్జీ దేశాయ్ని, తర్వాత జగ్జీవన్ రామ్ని వీళ్ళని ముందు పెట్టి ఒక డ్రామా మొదలుపెట్టి ఒక టెస్ట్ చేశారు.
అది వర్కౌట్ అవ్వదు అనే విషయం అర్థమైపోయింది వాళ్ళకి ఒక సంవత్సరంలోనే. అర్థమైపోయిన తర్వాత నెమ్మదిగా దాని నుంచి భారతీయ జనతా పార్టీగా బయటకు వచ్చి హిందూ ఓట్లను కన్సాలిడేట్ చేసుకోవటమే మన కార్యక్రమం, అదే తక్షణ కర్తవ్యం అని నిర్ణయించుకుని నిర్మోహమాటంగా, అంటే సంతుష్టీకరణ రాజకీయాలని పక్కన పెట్టేద్దాం, మనం ఎవరిని సంతృప్తి పరచక్కర్లేదు, మన ఓట్ బ్యాంక్ని మనం క్రియేట్ చేసుకోవటం, మన ఓట్ బ్యాంక్ని క్రియేట్ చేసుకోవడం కోసం ఎవరినైనా చంపేద్దాం, ఏం పర్లేదు, తప్పేం కాదు అది అని చెప్పి డిసైడ్ అయిపోయిన తర్వాతే అద్వానీ గారు ఏకాత్మత యజ్ఞం అనే పేరుతో ఊరూరు తిరిగి హిందూ మతం ప్రమాదంలో ఉంది, హిందువులందరూ సంఘటితం అవ్వాలి, ఏకాత్మగా మారాలి, మనం ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది, ఇవన్నీ మాట్లాడేవాడు ఆయన ఊరూరు తిరిగి. ఆ ఏకాత్మత యజ్ఞం ఓట్ల కన్సాలిడేషన్ ప్రోగ్రాం తాలూకా ఫలితమే మనం 3 ఎన్నికల నుంచి భరిస్తూ వస్తున్నాం. మొత్తం పబ్లిక్ మూడ్ని పొల్యూట్ చేసేసి, పబ్లిక్ ఆలోచన విధానాలని పొల్యూట్ చేసి, దీనికి కౌంటర్ ఆపరేషన్ జరగకపోవడం అనేది ప్రమాదకరం. ఆ కౌంటర్ ఆపరేషన్ అనేది ప్రాపర్గా జరగలేదు. ఆ జరగకపోవడంతో వీళ్ళు విశృంఖలంగా చెలరేగిపోతున్నటువంటి పరిస్థితి. భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి సంఘటనలు, ఇందులో పెద్ద తర్కించాల్సింది ఆలోచించాల్సింది ఏమీ లేదు. ఒకటే పాయింట్, రియాజ్ అనేవాడు తప్పు చేశాడు, తప్పేం లేదు దానిలో, తప్పు చేశాడు, తీసుకెళ్ళి నువ్వు చేయవలసిన పనేంటి, అతను ఒక కానిస్టేబుల్ని హత్య చేశాడు, అది తప్పే కాదని ఎవరు అనటం లేదు, కానీ నువ్వు చేయవలసిన పనేమిటి, నువ్వు తీసుకువెళ్ళి అతన్ని కోర్టులో సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేసి కోర్టు వారు ఏది చెబితే అది నువ్వు పాటించాలి. కానీ అలా పాటించేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు లేరు. అంటే వీళ్ళు నిర్ణయాలు తీసుకుని, అంటే కోర్టు పట్ల కూడా వీళ్ళకి గౌరవం లేదు. సాక్షాత్తు కేంద్ర హోంమంత్రే ఒక సుప్రీంకోర్టు జడ్జిని ఆయన ఇచ్చినటువంటి తీర్పుని దుర్మార్గమైన తీర్పు అని పబ్లిక్లో వ్యాఖ్యానం చేస్తేనే మనం ఏం పట్టించుకోవాలి. కనీసం ఎవరు ఆయన కాన్స్టిట్యూషన్ వైలేషన్కి పాల్పడ్డాడని కేసు పెట్టలేదు. భయం ఏమన్నా జరుగుతుందేమో హోంమంత్రి మీద కేసు పెడితే అనేది ఒక భయం, రెండోది చంపేస్తారేమో అనే భయం ఒక సెక్షన్లో. ఇలా రకరకాల భయాలు మిత్తులు క్రియేట్ చేసి, పైగా అతను చేస్తున్నది కరెక్టే అనేటువంటి అభిప్రాయం క్రియేట్ చేసి, సోషల్ మీడియాలో ఎవరైనా ఈ విషయం మాట్లాడితే వెంటనే 100 మంది వాలిపోతారు. అక్కడ వాలిపోయి మీ అభిప్రాయాలు తప్పు. అది ఆ రోజున సుదర్శన్ రెడ్డి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి మీద అమిత్ షా గారు చేసినటువంటి కామెంట్ అది. ఆయన సల్వాజుడంకి, అంటే సల్వాజుడం వద్దు అన్నాడు, ఆయన తప్పు అన్నాడు. అది తప్పు అని జడ్జిమెంట్ ఇవ్వటం వలన సల్వాజుడం నడపలేకపోయాం మేము, అది నడిపుంటే 20 ఏళ్ల క్రితమే మావోయిజం అంతమయ్యేదని మాట్లాడాడు. అంటే జడ్జిమెంట్ను తప్పుపట్టాడు, జడ్జి ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేశాడు ఆయన పబ్లిక్లో. ఆ జడ్జికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి అన్నదాకా వెళ్ళి మాట్లాడేసినటువంటి హోంమంత్రి గారు అంత నిర్లజ్జగా బహిరంగంగా రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడిన అతని మీద కేసు పెట్టడానికి భయపడ్డాం. కనీసం రాజనారాయణ ఆ రోజుల్లో ఇందిరాగాంధీ ఎన్నికలలో అవినీతికి పాల్పడింది అని చెప్పి వెళ్ళి అలహాబాద్ హైకోర్టులో కేసు పెట్టగలిగాడు. అది రాజనారాయణ పెట్టినటువంటి కంప్లైంట్కి అనుకూలంగా, అంటే ఇందిరాగాంధీ గారు నిజంగానే అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ జడ్జి గారిని సోషల్ బాయ్కాట్ చేశారు. ఇలాంటి భయాలు ఏమైనా ఉన్నాయా జనాల్లో అనేది ఒక డౌట్. ఇటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో జనం మనం ఏది చెప్తే అది నమ్ముతారు, మనం చేసిందే, అంటే మనం చేసిందే చూస్తారు, మనం పాడిందే వింటారు అన్నట్టుగా తయారైపోతుంది. దీన్ని ప్రతిఘటించకపోతే మనని బానిసల కంటే హీనంగా చూసేటువంటి పరిస్థితి ఉంది. కార్పొరేట్ రాజ్యంలో ఉన్నాం మనం. కాబట్టి మేలుకుని రాజ్యాంగ పరిరక్షణ, కనీసం ఈ రాజ్యాంగానికి కూడా కాలం చెల్లేటువంటి అవకాశం ఉంది. చాలా మంది ఆల్రెడీ ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు. వీళ్ళు ఫీడ్ చేసినటువంటి జ్ఞానం విపరీతంగా ఎక్కించేసుకున్నటువంటి జనాలు ఈ రాజ్యాంగం తీసేయాలండి, కొత్త రాజ్యాంగం రావాలని మాట్లాడేస్తున్నారు ఓపెన్ గా సోషల్ మీడియాలో. కాబట్టి రాజ్యాంగ పరిరక్షణ కనీసంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది.
అందుకోసం తొలిమెట్టుగా ఎక్కువ ఆలోచించకండి. పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ ప్రాపర్గా చేయలేదు, వాళ్ళు రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడ్డారు, చంపేశారు, పర్సనల్ డెసిషన్తో చంపారు, ఇది తప్పు అనేటువంటి చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అంతే తప్ప నిర్భయ కేసు ఏదో జరగగానే వెంటనే ఎన్కౌంటర్ చేసి చంపేయండి అనేది కాదు. కోర్టులో జరిగేటువంటి ప్రొసీజర్ పట్ల మనకు ఒక గౌరవ భావం ఉండేది, దాన్ని చంపేశారు. దాన్ని చంపేయటం అంటే కోర్టుల్ని తొక్కేస్తున్నామని చెప్పడమే. అంటే వాళ్ళు అనుకున్నటువంటి జడ్జిమెంట్లు వస్తున్నాయి, వాళ్ళు అనుకున్నటువంటి జడ్జిమెంట్లు ఇచ్చినటువంటి జడ్జీలను గవర్నర్లను చేస్తున్నారు, రాజ్యసభ సభ్యుల్ని చేస్తున్నారు. బాబ్రీ మసీదుకి ప్రాపర్ జడ్జిమెంట్ అంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జి గారు ఎక్కడున్నారో తెలుసు మనకి. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి బుల్డోజింగ్ రాజ్యాన్ని, ఈ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయడానికి రాజ్యాంగాన్ని పట్టుకుని, రాజ్యాంగమే ఒక ఆయుధంగా పట్టుకుని యుద్ధం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రియాజ్ ఎన్కౌంటరు ఇవన్నీ అంటే నేను ఇందాక చెప్పినటువంటి విజయవాడలో బొడ్డుశంతన్ ఎన్కౌంటర్లు, ఇలాంటి అనేక ఎన్కౌంటర్లు, చనిపోతున్న వాళ్ళు ఎవరు, అసలు ఎన్కౌంటర్లో చనిపోతున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ నేపథ్యం ఏమిటి, వాళ్ళ కులాలు ఏమిటి, వాళ్ళ మతాలు ఏమిటి అనేది వెరిఫై చేసినా ఈ రాజ్య స్వభావం ఏమిటో అర్థమవుతుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ కొంచెం బుర్ర పెట్టి ఆలోచించి ఒక్కసారి రాజ్యాంగపు కళ్ళజోడులోంచి విషయాలు అర్థం చేసుకుని కదలాల్సిన అవసరం ఉందని మాత్రం నేను చెప్తున్నాను.